ఈరోజు కదా అన్నదాన మహిమ. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేళగాని వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళను తాను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒకవేళ ఇంటికెవరూ రాకపోతే వీధి వెంటే పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలా చాలా కాలం జరిగాక ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. ఒక ఆయన ఏమన్నాడంటే, అన్నదాన మహిమ చాలా గొప్పది. దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట. ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఇష్టం. అందుకనే కాశీలో ఎవరికీ అన్నం లేకుండా ఉండదు. మన బ్రాహ్మణుడు కాశీకి వెళ్ళి గంగ ఒడ్డున కూర్చుని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేయసాగాడు. దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది. బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి, అన్నపూర్ణాదేవి, నాకేమీ కోరిక లేదు, కానీ అన్నదాని మహిమ ఎలాంటిదో తెలుసుకోవాలని నేను మీ గురించి తపస్సు చేశాను. ఈ సంగతి మీరే చెప్పాలి కానీ ఇతరుల వల్ల కాదు అని తన మనసులో ఉద్దేశం చెప్పాడు. అప్పుడు అమ్మవారు అతనితో, నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు, అది నీవు తెలుసుకునే ఉపాయం మాత్రం చెబుతాను, విను అని. హిమపర్వతం దగ్గర హేమవతమని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి మీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నీవు, నాకు పెద్ద కోరిక ఏమీ లేదు, నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ణి నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడు దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు. ఇంతే కదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోటే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది. బ్రాహ్మణుడు సరే అని చెప్పి హేమవతానికి బయలుదేరి వెళ్ళాడు. దారిలో ఒక అడవి ఎదురయ్యింది. అందులో ప్రవేశించి వెళుతూ అతడు దారి తప్పిపోయాడు. అతనికి దారి తెలియక తచ్చాడుతూ ఉంటే ఆ అడవిలో ఉండే ఒక వేటగాడు ఆయన అవస్థ కనిపెట్టి, ఏం బాబూ, దారి తప్పిపోయినట్లున్నారు, ఏ ఊరు వెళ్ళాలి అని ఆత్రంగా అడిగాడు. హేమపర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మణుడు. బాబూ, దారి తప్పి ఆమడు దూరం వచ్చేశావు. సాయంత్రం అయ్యింది. పులులు సింహాలు ఉన్న అడవి ఇది. రాత్రి ప్రయాణం చేయకూడదు. పొద్దున్నే దారి చూపిస్తాను. ఈ రాత్రి ఆగిపోండి అన్నాడు ఆ వేటగాడు. బ్రాహ్మణుడు రాత్రికి అక్కడ ఉండిపోవటానికి ఒప్పుకోగానే వేటగాడు ఆయనను తన చేను వద్దకు తీసుకెళ్లాడు. చేను దగ్గరికి వెళ్ళటంతోటే వేటగాడు తన ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. ఆనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావలసినన్ని ఉన్నాయి. కానీ వాటిని ఉడకేసుకోమని ఇవ్వటానికి వాడి వద్ద కొత్త కుండ లేదు. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు కదా, మరి ఎలా అని ఆలోచించాడు. బ్రాహ్మణుడు, నాయనా, నాకేమీ వద్దు. నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ, ఆకలి రెండూ తీరిపోయాయి. ఆలోచించకుండా పడుకో అన్నాడు. కానీ వేటగాడు ఆ బ్రాహ్మణుణ్ణి పస్తు పెట్టడం అంటే మనసు ఒప్పింది కాదు. అందుచేత ఇంత చారపప్పు, పుట్టతేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు. బ్రాహ్మణుడు అవి తీసుకుని వస్త్రం పరుచుకుని కింద పడుకోబోతుంటే వేటగాడు, అయ్యో, కింద పడుకోకండి, పులులు వస్తాయి అని చెప్పి ఆయన్ని చేలో ఎత్తుగా ఉన్న మంచె మీద పడుకోబెట్టి తాను కింద ఉండి బ్రాహ్మణుడికి కాపలా కాశాడు. వేటగాడు నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాశాడు. కానీ తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక్క కునుకు తీశాడు. అంతలో ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి పాపం వాడి మీద పడి వాడిని చంపేసింది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా తెలుసుకుని తన మూలనే కదా ఆ వేటగాడు పులిబారిన పడ్డాడు అని ఎంతో విచారించాడు. వేటగాడి భార్య బ్రాహ్మణునితో, స్వామి, నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు? మీరు బాధపడకండి. మీకు హేమవతానికి దారి నేను చూపిస్తాను, నడవండి అని ఆయనను తీసుకువెళ్ళి దారి చూపెట్టి ఆమె వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హేమవతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడటానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు అందుకు ఒప్పుకున్నాడు. రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాణ్ణి కంది.
బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడే పుట్టిన శిశువైనప్పటికీ పెద్దవానికి మళ్ళీ ఆ పిల్లవాడు బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు. 10 నెలల క్రితం మీరీ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి చారెడు చారపప్పు, కాస్త తేనె ఇచ్చిన వేటగాన్ని నేనే సుమండి. ఈ మాత్రపు దానికే ఈ రాజుగారికి కుమారుణ్ణై పుట్టి రాజ్యం ఏలబోతున్నాను. ఒక్కనాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి. ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు వెంటనే ఏమీ ఎరగని పసిపాపలాగా ఏడవటం మొదలుపెట్టాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు అప్పటి నుంచి విడవకుండా అన్నదానం చేస్తూ ధనధాన్య సమృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటున్నారు.